నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాలలో ఒకటైన తాజ్మహల్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర తాజ్మహల్ శాశ్వత ప్రేమకు ప్రతీక అని ఒక ఆధారం ఉంది. దాన్ని బట్టి ఆ అద్భుతం వెనుక కథేంటి, దాని విశేషాలేంటి అని తెలుసుకుందాం. తప్పకుండా. తాజ్మహల్ అంటే అది కేవలం ఒక బిల్డింగ్ కాదు కదా, ఒక గాఢమైన ప్రేమ కథ, అద్భుతమైన ఆర్కిటెక్చర్, వీటన్నిటికీ అది ఒక గుర్తు అనమాట. ముఘల్ చక్రవర్తి షాజహాన్ తనకి ఎంతో ఇష్టమైన భార్య ముంతాజ్ మహల్ కోసం దీన్ని కట్టించాడు. ఆ ప్రేమ కథ, దాని గురించే ముందు వినాలనుంది నాకు. ముంతాజ్ మహల్ అంటే షాజహానుకు అంత ప్రాణమా అంటారా? అవును, చరిత్ర చదివితే అదే తెలుస్తుంది. ఆమె కేవలం భార్యే కాదు, ఆయనకు చాలా ముఖ్యమైన సలహాదారు కూడా. కాని దురదృష్టవశాత్తు 1631లో తన 14వ బిడ్డకు జన్మనిస్తూ ఆమె చనిపోయారు. అయ్యో, 14వ ప్రసవంలోనా? అవును. ఆమె జ్ఞాపకార్థం ప్రపంచంలో ఎవ్వరూ చూడని ఒక సమాధి కట్టాలని షాజహాన్ నిర్ణయించుకున్నాడు. అదే ఈ తాజ్మహల్ అన్నమాట. ఎంత టైం పట్టిందంటారు? నిజంగా అదో పెద్ద యజ్ఞంలాంటిది. కట్టడం 1632లో మొదలుపెట్టారు. ఆ ప్రధాన సమాధి, చుట్టూ ఉన్న భవనాలు, గార్డెన్స్ ఇవన్నీ పూర్తి కావడానికి సుమారు 21 ఏళ్లు పట్టింది. అంటే దాదాపు 1653 వరకు పని జరిగింది. 21 ఏళ్లా? అవును. మరి ఇందులో ఆసియా నలుమూలల నుంచి వచ్చిన నిపుణులు, అంటే శిల్పులు, కళాకారులు దాదాపు 20,000 మందికి పైగా పాల్గొన్నారు. 20,000 మందా? ఓ, ఆ కాలంలో ఊహించడానికే కష్టంగా ఉంది. నిజమే. ఆ సంఖ్యలే చెబుతున్నాయి దాని రేంజ్ ఏంటో. ఇకపోతే ఆ తెల్ల పాలరాయి గురించి. మొత్తం కట్టడం దాంతోనే కదా, దానివల్లే అంత అందం అంటారు. దానికైనా స్పెషల్ రీజన్ ఉందా? ఖచ్చితంగా. స్వచ్ఛమైన తెల్లపాలరాయి వాడటం వల్ల దానికేదో తెలియని ఒక ప్రశాంతత, ఒక దైవత్వం వచ్చినట్టు అనిపిస్తోంది. అంతేకాదు, ఈ పాలరాయికి ఇంకో లక్షణముంది. లైటింగ్ని బట్టి రంగులు మారినట్టు కనిపిస్తోంది. అది కూడా ఒక స్పెషాలిటీ. ఇక నిర్మాణ శైలి చూస్తే మధ్యలో ఆ పెద్ద గుమ్మటం, డోమ్ అంటాం కదా, దాని చుట్టూ ఆ 4 మినార్లు ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ ఖచ్చితమైన సిమ్మెట్రీ, అంటే సమరూపత, అది మొఘల్ ఆర్కిటెక్చర్లో ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. క్రమబద్ధతకు, పరిపూర్ణతకు గుర్తుగా చూసేవారు. పాలరాతి మీద చేసే డిజైన్ కూడా భలే ఫేమస్ కదా, ఏదో పియెట్రా డ్యూరా అంటారు. ఆ టెక్నిక్ గురించి కాస్త చెప్తారా? చెప్తాను. పియెట్రా డ్యూరా ఇది యాక్చువల్గా ఇటాలియన్ పదం. అంటే గట్టిరాయి అని అర్థం. ఏంటంటే పాలరాతి మీద రకరకాల రంగురంగుల విలువైన రాళ్ళు లేదా సెమీ ప్రెషియస్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాలా జాగ్రత్తగా పాలరాతిలో పొదుగుతారన్నమాట. ఓ, అదా సంగతి. అవును. తాజ్మహల్ గోడల మీద ఆ పూలతీగలు, డిజైన్స్ అన్నీ ఈ పద్ధతిలోనే చేశారు. చాలా చాలా సున్నితమైన పని అది. దానివల్ల ఆ కట్టడానికి ఇంకా గొప్పతనం వచ్చింది. అద్భుతం. ఇక మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఉన్న పరిసరాల సంగతేంటి? ఆ మినార్లు, గార్డెన్సు, వాటి ఇంపార్టెన్స్ ఏంటి? ప్రధాన సమాధికి 4 వైపులా ఆ పొడవాటి మినార్లున్నాయి కదా, అవి కేవలం అందం కోసమే కాదు, అవి కట్టడానికి ఒక ఫ్రేమ్లాగా ఉంటాయి. ఇంకో విషయమేంటంటే అవి కొంచెం బయటికి వంగి ఉన్నట్టు కట్టారు. అవునా? ఎందుకు? ఎందుకంటే ఒకవేళ భూకంపం లాంటిదొస్తే అవి లోపల మెయిన్ సమాధి మీద పడకుండా బయటవైపు కూలిపోతాయని ఆ ముందు చూపుతో అలా కట్టారన్నమాట. అబ్బో, చాలా తెలివిగా ఆలోచించారు. నిజంగా. ఇక చుట్టూ ఉన్న తోటలు చార్బాగ్ స్టైల్ అంటారు. పర్షియన్ స్టైల్ గార్డెన్ అన్నమాట. మధ్యలో నీటి కాలువలు, అవన్నీ స్వర్గాన్ని భూమిమీద సృష్టించాలనే ఉద్దేశంతో చేసినట్టు ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న కొలనులో తాజ్మహల్ ప్రతిబింబం చూడటం అదో అద్భుతమైన ఫీలింగ్. తాజ్మహల్ రంగులు మారుస్తుందని విన్నాను. సూర్యోదయంపుడు, మధ్యాహ్నం, వెన్నెల రాత్రిలో వేర్వేరుగా కనిపిస్తుందట. ఇది నిజమేనా? అంటే లైటింగ్ ప్రభావమా, లేక నిర్మాణంలో ఏమైనా టెక్నిక్ ఉందా? ఇది ప్రధానంగా ఆ పాలరాయి క్వాలిటీ వల్లే. దానిమీద పడే కాంతి, ఆ లైట్ ఇంటెన్సిటీ, యాంగిల్ని బట్టి అలా కనిపిస్తుంది. ఉదయాన్నే చూస్తే కొంచెం గులాబీ రంగులో, పగలు తెల్లగా, పౌర్ణమి రాత్రి అయితే గోల్డెన్ కలర్లో మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కావాలని చేసిన డిజైన్ కాకపోయినా తాజ్మహల్ అందాన్ని ఇంకా పెంచే ఒక సహజ లక్షణమైపోయిందన్నమాట. దీని గొప్పతనాన్ని ప్రపంచం కూడా గుర్తించింది కదా, యునెస్కో. అవును. 1983లో యునెస్కో, అంటే ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ, దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఓ, 1983లోనేనా? అవును.
ఆ తర్వాత 2007లో ప్రపంచవ్యాప్తంగా ఒక ఓటింగ్ జరిగింది కదా? 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. అవును, కొత్తవి. ఎగ్జాక్ట్లీ. అందులో ఒకటిగా ఇది ఎంపికైంది. ఇది మన భారతదేశానికి మొఘల్ వాస్తుశిల్పానికి దక్కిన ప్రపంచస్థాయి గుర్తింపు. నిజమే. ఇది కేవలం పాలరాతి కట్టడం కాదు. ప్రేమ, అందం, చరిత్ర, ఆర్కిటెక్చర్ స్కిల్ అన్నీ కలిసిన ఒక ఎవర్ లాస్టింగ్ స్టోరీ లాంటిది. అందుకే కదా ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది వస్తారు దీన్ని చూడ్డానికి. ఖచ్చితంగా. చరిత్ర, కళ, ఎమోషన్ ఈ మూడింటి కలయికే తాజ్మహల్ను అంత స్పెషల్గా నిలబెట్టింది. ముగింపుగా నాకో ప్రశ్న వస్తోంది మనసులో. కొన్ని కట్టడాలు అవి కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టినవిగా ఉండిపోకుండా ప్రేమ లాంటి బలమైన భావోద్వేగాలకు పర్మనెంట్ సింబల్స్గా ఎలా నిలిచిపోతాయి? వాటికి ఆ స్థాయిని తెచ్చేది వాటి వెనకున్న కథ మాత్రమేనా, లేక ఆ నిర్మాణంలోని ఏదైనా తెలియని శక్తి ఉంటుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా. అవును, అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.